హలో ఆలూ ఫ్రై వేడి వేడి అన్నం ఆలూ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం. నేనైతే నా స్టైల్లో చేసిన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆలు అంటే పిచ్చి కదా. ఇప్పుడైతే రెసిపీలోకి వచ్చేయండి. ఆలూ ఫ్రై ఎలా చేశాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి 2 అంటే 2, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిపోయాక నెక్స్ట్ అయితే ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ అయితే వేయద్దు ఇప్పుడే. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆలు మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో ఎందుకంటే ఆలు అనేది మెత్తబడకుండా మంచి ఫ్రై అవుతుంది. ఏమి స్టిక్కీ కాకుండా ఆలు. ఇప్పుడైతే ఆలు అయితే మంచి ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సాల్ట్ సరిపడా, పసుపు 1/2 స్పూన్, కారం 1.5, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. అయిపోయింది కదా, మూత పెట్టేసిన. ఇప్పుడు కర్రీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో. అయిపోయింది కర్రీ అయితే. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకని యాడ్ చేయలేదు. చూడండి అసలు ఏ ఆలు పీస్ సపరేట్గా ఉన్నాయి. ఏం స్టిక్కీ ఏం అంత మంచిగా వచ్చింది కదా ఆలు. అయిపోయింది కర్రీ. బాయ్ బాయ్. ఇష్కి ఆల్.